పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకి అట్లాగనే పెద్దవాళ్ళకి పెత్తందారులకి ఉపయోగపడేటువంటి ఈ బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి ఈ బడ్జెట్ ఎలాంటి ఉపయోగపడదు. అందువల్ల ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని వామపక్ష పార్టీలుగా సిపిఐ అట్లాగనే సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, అట్లాగనే ఫార్వర్డ్ బ్లాక్ లాంటి అన్నీ కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ మీద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల ఈ బడ్జెట్లో ప్రధానంగా ఉపాధి హామీ పథకం, గతంలో ఉపాధి హామీ పథకం 30 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. కానీ 85,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించారు. ఇప్పటికే బకాయిలు ఆల్రెడీ ఉన్నాయి. అందువల్ల ఏదైతే గతంలో ఉపాధి హామీ పథకంలో సంబంధించినటువంటి కార్మికులు అనేక దశలుగా పోరాటాలు చేశారు. 200 రోజులు పనికాలం, 500 రూపాయల వేతనం ఉండాలనేటువంటిది అది ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని జొలుపుకోలేదు. దాన్ని ఉపాధి హామీ పథకంలో ఉండేటువంటి లొసుకులు తగ్గించకుండా బడ్జెట్ తగ్గించటం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఐసిడిఎస్ సంబంధించినటువంటి గౌరవ వేతనం ఉండేటువంటి అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచేదానికి బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ పెంచలేదు. కేంద్రం నిధులు కేటాయిస్తేనే వాళ్ళు శ్రమకి తగ్గట్టు వేతనాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి రావాల్సినటువంటి నిధులు కేటాయించలేదు. ఓ పక్క వైద్యానికి, ఓ పక్క విద్యకి. ఈరోజు విద్య అనేది ఏంటంటే సామాన్యులు చదువుకునేటువంటి అవకాశం విద్యార్థులకు లేకుండా పోతుంది. స్కూల్లో పౌష్టికాహారం ఉంటుంది, అది కూడా సక్రమంగా అందించటం లేదు. అందువల్ల విద్యకు సంబంధించినటువంటిది ఏదైతే కేంద్రం చెప్పిందో దానికి నిధులు కేటాయించే దాంట్లో విద్యా విధానానికి ఈరోజు అందరూ ఈ దేశంలో చదువుకోవాలనేటువంటి మాటలు చెప్తున్నారు. కానీ విద్యకు మాత్రం వేతన ఏదైతే బడ్జెట్లో కేటాయింపులు తగ్గే. వైద్యం ఈరోజు చూస్తున్నాం, అన్ని ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి నిధులు లేక, మందులు లేక, ఆడు ఉండేటువంటి అనేక పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిధులు మాత్రం తక్కువ కేటాయించారు. జీడిపిలో 6% కూడా కేటాయించలేదు. అందువల్ల ఏంటంటే వైద్యం అందరికి అందుబాటులో ఉండేదానికి లేకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ని ఆశించి లక్షలాది రూపాయలు ప్రజలు ఖర్చు పెడుతున్నారు. అందులో ప్రభుత్వంలోనే ఉండాలంటే వీటిని ప్రభుత్వ హాస్పిటల్ని డెవలప్ చేయాలనేటువంటిది. రెండోది ఏదైతే ఈరోజు మనం అనుకుంటున్నామో మొత్తం మీద ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడకుండా జిఎస్టీ కానీ మనకు రావాల్సిన వాటా కేంద్రం ఇవ్వకుండా ఉండటం, పెట్రోలు డీజిల్ లాంటి వాటికి సెస్ తగ్గిస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలని వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కలిసి వచ్చేటువంటి శక్తులను అందరినీ కలుపుకొని రాబో కాలంలో దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సోదరులారా, పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వామపక్ష పార్టీలు కేంద్రంలోని అన్ని పార్టీలు ప్రజాతంత్రాలతో కలిసి ఆ బడ్జెట్ ప్రజారంజకంగా లేదని, ప్రజలకు అనుకూలంగా లేదనేటటువంటి ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ఈ నెల 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాము. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. పార్లమెంట్లో ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేటాయించిన నిధులు తగ్గించారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో గత 10-12 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకి పునాదైనటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం, అలాగే జనాభా పెరిగిన దానికి అనుకూలంగా పెంచుకోవడం ఉండడం, అలాగే విద్య మీద గతంలో కంటే తగ్గించడం, ఆరోగ్యం మీద తగ్గించడం, ఇలాంటి ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో సరైన ప్రస్తావన లేని కారణం చేత ఈ అన్ని అంశాలను, అలాగే కార్పొరేట్ రంగానికి అనుకూలమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు, ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పిన కార్యక్రమం నెల్లూరు జిల్లాలో తీసుకున్నాం. అందులో ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం, 16వ తారీఖున సదస్సు, 20వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు చేస్తాము. అలాగే ఈలోపు ఈ వారం రోజు
వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రజానీకం అంతా కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలని తిప్పికొట్టాలని, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి అంటే విభజన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పే అంశాల మీద ముందుండి ప్రజలు ఈ అంశాన్ని బలపరచవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామాంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి. అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఎప్పుడో గురజాడ గారు చెప్పారు. అలాంటి మనుషులకు ఈ దేశంలో కనీసం తినటానికి తిండి కానీ, ఆహార భద్రత కానీ, ఆరోగ్య భద్రత కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా అయిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు ఉపాధి అవకాశాల్లో బడ్జెట్ తగ్గించేశారు. ఇప్పుడు మరి ఐసిడిఎస్ అనేది కూడా ప్రజలందరికీ ఆహారము, ఆరోగ్యము, రక్తహీనత లేకుండా మంచి బిడ్డలు పుట్టేటటువంటి ఆరోగ్య సౌకర్యాలు కల్పించేటటువంటి ఒక సంస్థ. అలాంటి దాంట్లో కూడాను ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం బడ్జెట్ అంతా తగ్గించేసింది. బడ్జెట్ అనేది లేకపోతే అభివృద్ధి అనేది లేదు. ఇప్పటికీ మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద జిఎస్టీ కూడా కడుతున్నాము. దేశం మొత్తం మీద ఒకటే చట్టం అనే పద్ధతిలో జిఎస్టీ కూడా వసూలు చేసుకుంటూ ఈ విధంగా బడ్జెట్ తగ్గించేసి ఏం అభివృద్ధి సాధిస్తారని అడుగుతా ఉన్నాము. అట్లాగే మేము అఖిలపక్షంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కలిసి రావాలి. ప్రజల సమస్యల మీద మేమైతే గళమెత్తుతున్నాము, మేమైతే రోడ్లలోకి వస్తూ ఉన్నాము. ప్రజలు కూడా ఈ ఉద్యమాన్ని బలపరిచి సహకరించి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో మా వాటా కూడా కావాలని పోరాటానికి సిద్ధంగా రావాలని మేము కూడా మీ అందరితో పాటు కలిసి పనిచేస్తామని తెలియజేస్తాం. నా పేరు రెహనా బేగం, సిపిఐఎం జిల్లా సెక్రటరీ సభ్యురాలు.